నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఎల్లుండి ఆయన ఢిల్లీలో పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం 11:30 గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొంటారు. మరుసటి రోజు గురువారం నాడు రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశం ఉదయం 9:15 ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు అమరావతి చేరుకుంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ప్రమాదానికి ముందే మరో ఘటన జరిగిందని కార్మికులు చెప్పారని అన్నారు. ఇలాంటి ఘటన గత 33 ఏళ్లలో ఎప్పుడు జరగలేదని అన్నారు. బాధితులకి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకూడదన్నది తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర నిఘా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతకుముందు స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పవన్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అయ్యే వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని అన్ని విధాలుగా అండగా ఉంటామని పవన్ భరోసా ఇచ్చారు. మన స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోజన్, లిక్విడ్ మోల్టెన్ స్టీల్ని పట్టుకుని ఒక బకెట్ లాంటిది ఉంటుంది, దాని ల్యాడర్లో అది బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అవడంలో దాదాపు నిన్న మనందరికీ తెలిసింది దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. సో వాళ్ళు 2 క్రిటికల్ కండిషన్లో, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళని కూడా పరామర్శకెళ్తాను. అలాగే ఇంకొక 2 ఇప్పుడే ఇందాక కిమ్స్లో చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇప్పుడు ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే, వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది, కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల తెలియలేదని అన్నారు. ఇది బేసిక్, ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేశారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తుంటే ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతూ ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 yearsలో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది, కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్, వాటి మెషినరీ కానీ వాటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి లాగా ఉండేది ఒక బిలాయ్ తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్గా మిగతా చోట్ల ఎక్కడ జరుగుతున్నాయని. చైనాలో కూడా జరిగింది, కానీ ఇంకొక ఫ్రాన్స్లో కూడా జరిగింది, కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ ల్యాడల్, ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్, ఏమన్నా చేసే ల్యాడల్ అనే బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవటం చూడలేదు, ఇప్పుడు జరగలేదని చెప్తా ఉన్నారు. అక్కడ ఒక డిఫరెంట్ బ్లాస్ట్ జరిగినాయి, బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్, ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేయకూడదు. అది మా అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు, క్షతగాత్రులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వం కేవలం హామీలు ఇచ్చి చేతులు దులుపుకోదని, బాధితులకి శాశ్వతంగా అండగా నిలుస్తుందని లోకేష్ స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టు లేదా పర్మనెంట్ అని తేడా లేకుండా మృతుల కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. బాధితుల్ని పరామర్శించిన అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కల్పిస్తున్న భరోసా వివరించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టు లేదా పర్మనెంట్ అనే తేడా లేకుండా మృతుల కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తరపున అదనంగా 25 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రతి కుటుంబానికి అందిస్తున్నట్లు తెలిపారు. నిన్న రాత్రి ఘటనా స్థలాన్ని సందర్శించిన కుమారస్వామి ఈ మేరకు హామీ ఇచ్చారని చెప్పారు. కుటుంబంలో చదువుకున్న వారికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వం కార్యదర్శి నిబంధనల గురించి ప్రస్తావించగా, అవసరమైతే కేబినెట్ కు తీసుకువెళ్లైనా దీన్ని సాధిస్తాను
ఇది నా బాధ్యత అని కుమారస్వామి స్పష్టం చేశారని లోకేష్ వివరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం విశాఖ ఉక్కుని మన పెద్దవాళ్ళు సాధించుకుంటాం జరిగింది. మీడియా మిత్రులు తెలుసు, విశాఖపట్నం ప్రజలకు తెలుసు. ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు కూడా విశాఖ ఉక్కు ఒక సంక్షోభంలోకి వెళ్తే మనం కాపాడుకుంటాం జరిగింది. అదే పరిస్థితి మళ్ళీ వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటుపక్కన కుమారస్వామి గారు, ఇటుపక్కన వర్మ గారు, నిర్మలా సీతారామన్ గారు అందరూ కలిసికట్టుగా కూర్చుని సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని తిరిగి కాపాడుకుంటమే కాదు, తిరిగి ప్రొడక్షన్ ప్రారంభిస్తాం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరం. ఒక పక్కన మేమందరం కూడా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది విశాఖ ఉక్కుకి, ఎందుకంటే టెక్నాలజీ చాలా మంచిది. ఆ టైంలో కట్టిన 4 ప్లాంట్లో కానీ ఒకసారి చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్లాంట్ ఇది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇది జరిగిందనే బాధ అందరు కలిగింది. నిన్న కరెక్ట్గా 4 గంటల 10 నిమిషాలకి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్ గారు, సిపి గారికి ఇక్కడ వస్తాం జరిగింది. దాని తర్వాత గౌరవ హోంమంత్రి గారు, ఎంపీ గారు, మా పల్లా శ్రీనివాస్ గారు ఆయన వస్తాం జరిగింది. నిన్న తెలుసుకున్న వెంటనే రాత్రే కుమారస్వామి గారు వచ్చి సుమారుగా పొద్దున్న 2 వరకు మొత్తం చూసి తిరిగి ఆయన వెళ్తాం జరిగింది. వర్మ గారు కూడా ఇక్కడికి వస్తాం జరిగింది. గన్నబాబు గారు వస్తాం జరిగింది. ఎందుకంటే మా అందరు ఎన్డీఏ పైన ఉన్న బాధ్యత ఇది. కేవలం కుటుంబాలని ఆదుకుంటాం కాదు, కార్మికులకి అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. ఇప్పుడు 8 మంది చనిపోతాం జరిగింది, 6 హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా మున్సిపల్ ఆస్తుల్ని ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే పారదర్శకమైన టెండర్ విధానంలో పీపీపీ ప్రాజెక్టుల్ని చేపడుతున్నామని ఆయన వివరించారు. ప్రజలకు మెరుగైన త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలని కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని మంత్రి వెల్లడించారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించిన ఏపీయూఎఫ్ఐడిసి వర్క్ షాప్ ని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. మున్సిపాలిటీలకు కేంద్రం ఇస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వినియోగం మరియు నిధుల సమీకరణపై జరిగిన సమావేశానికి హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ మరియు పలువురు మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. మున్సిపల్ ఆస్తుల్ని ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అర్బన్ ఇన్వెస్ట్మెంట్ విండో ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా ద్వారా వారి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అర్బన్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి సపోర్ట్ చేయటం. అంటే ఏ విధంగా చేస్తే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్న దానికి ఒక గైడ్ లైన్స్ ఇవ్వటం. దానికి యాక్చువల్గా దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని ఈ 2 రోజులు ఇవాళ రేపు వర్క్షాప్ చేయడానికి యాక్చువల్గా వాళ్ళు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఫస్ట్ వాళ్ళని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ డూయింగ్ దిస్ వర్క్షాప్. మీకు అందరికీ తెలిసిందే, మనకి ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అయితే మున్సిపాలిటీస్ యొక్క ఆదాయం అంతంత మాత్రం, మనకు వస్తున్న ఆదాయం అంతంత మాత్రం. బట్ చేయాల్సిన ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. గ్యాప్ తీసుకుంటే చాలా గ్యాప్ ఉంది. జనరల్గా ఎన్ని మున్సిపాలిటీలో, పంచాయతీలను ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఏంటంటే దే వాంట్ ఫస్ట్ వాటర్, స్వచ్ఛమైన వాటర్, డ్రింకింగ్ వాటర్. దట్ ఈస్ ది ఫస్ట్. ఎందుకంటే హెల్త్ బాగుండాలంటే స్వచ్ఛమైన వాటర్ ఉండాలి. అదైన తర్వాత వాళ్ళు కోరుకునేది సాలిడ్ వేస్ట్ని డిస్పోజ్ చేయటం. ఎవ్రీడే వచ్చే
హౌసెస్లో కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు. శాఖ ఉక్కు కర్మాగార ప్రమాద ఘటనపై కేంద్రం స్పందించింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించారు. శాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద స్థలాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి రాష్ట్ర ప్రజా ప్రతినిధులతో కలిసి స్వయంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. వారి రెగ్యులర్ ఉద్యోగులైన అవుట్ సోర్సింగ్ సిబ్బంది అయినా ఈ పరిహారం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇది బీమా, పిఎఫ్, గ్రాట్యుటీ వంటి చట్టబద్ద ప్రయోజనాలకి అదనంగా ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలు ప్రస్తుతం ఉంటున్న స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోనే కొనసాగేందుకు అనుమతి ఇచ్చారు. పిల్లల చదువులకి ఆర్థిక సహాయంతో పాటు ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. Today we have decided who have succumbed to injuries, even persons who are in the hospital fighting for their life in the hospital. We are announcing today 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsourced employees for their family also. Today we are announcing 25 lakh rupees compensation other than all other benefits what they are getting. Other than that, even insurance money, then other issues also, I think PF, gratuity, everything other than this 25 lakhs they will get. Then family members, they can stay in the town house. It has allotted to them. This town only we are going to allocate the houses what they are actually living now for the family members. We decided to give education, free education to all their family members. Not only that, one family will get one permanent job in their absence of the persons who have today's bad incident has come. One family member, they will get one job. Even who are working outsources, that family also will get one permanent job. That we have took the decision. In all other, whatever we can strengthen by giving all assistance, we will going to give it. But only thing, we can't bring the life back to their family. This is our announcement for several problems the families will face future days. We cooperate with the development of RINL. My personal request to our PM sir also. PM also, I already announced when I conveyed the message of this development. He also announced that Prime Minister Fund 2 lakh rupees for the family members and who are injuries is there. For them 50,000 rupees. Prime Minister also announced. Overall insurance, all those things, I think they will get 38 lakh rupees to contract employees also. They will get 38 lakh. Permanent around 1.5. Yeah. Yes, they will get. Permanent employees, they will get all benefits from about I think more than 1.5 crores they will get. టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మాణిక్యరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. పిల్లి మాణిక్యరావు భవిష్యత్తులో మరిన్ని కీలక పదవులు అధిరోహించాలని, ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. గుంటూరు తెలుగుదేశం పార్టీ దేవాలయంలో పుట్టినరోజు వేడుకలు ఈ పెద్దలందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సారథ్యంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి దగ్గర నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, క్రింది స్థాయి నాయకత్వం వరకు కూడా అన్ని విషయాల్లో కూడా నాకు సహకరిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల నుండి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బీజేపీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ నాయకత్వంలో రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం, రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇమిడింపజేయటమే ధ్యేయంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్న, గతంలో 5 సంవత్సరాల్లో చేసినటువంటి గాయాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న ఆ గాయాల్ని మానుపుకుంటూనే రాష్ట్రం యొక్క పురోగతి వైపు 75-76 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల యువకుల్లాగా నిరంతరం కృషి చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయటం చాలా సంతోషంగా ఉంది.
వ్యవస్థల మొత్తాన్ని గాడిలో పెట్టడం కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధిని చేయటంలో కానివ్వండి, ప్రతిరోజు కార్యక్రమాలు చేయటం చాలా సంతోషంగా ఉంది. అదే క్రమంలో ఎవరైతే పశుపతి లాంటి ఆంధ్రప్రదేశ్కి రాజకీయ విలనున్నాడో జగన్మోహన్ రెడ్డి, దాదాపు 5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో అరాచకాలు, ఈ రాష్ట్రంలో దోపిడీ, అవినీతి. యోగా జీవితంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా మంగళవారం ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన ఉండవల్లి గుహలు వద్ద యోగా కార్యక్రమాలు నిర్వహించారు. యోగాలో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మతో పాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అయితే ఇందాక మన డాక్టర్ ప్రసన్న లక్ష్మి గారు మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు చూడనటువంటి ఆరోగ్య సమస్యలు ఈరోజు మనం అతి చిన్న వయసులోనే చూస్తున్నాం. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే వాటి పరిష్కారం కూడా మన చేతిలోనే ఉందండి. ఈ ఉదాహరణకి యోగా అనేది మన దేశంలో నుంచి పుట్టి ఈరోజు ప్రపంచం అందరూ కూడా దీన్ని మెచ్చుకొని ఫాలో అయ్యే స్థితికి ఎదిగినటువంటి ఒక వెరీ వెరీ బ్యాలెన్స్డ్ అండ్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఎక్సర్సైజ్ రెజిమెంట్. ఇది మనము మన పూర్వీకులు మన దేశం నుంచి మనందరికీ కూడా ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్. దాన్ని మనం సరిగ్గా వాడుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనమే పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా పెట్టుకొని మన వయస్సుని కూడా, అంటే మనకి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాము అనేది కూడా చూసుకుంటే ఆరోగ్యంగా బతకడం ఎంతో ఎంతో ముఖ్యం. సో మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీని కూడా పెంచుకునేటువంటి కెపాసిటీ ఉంది మన ఈ యోగాకి. అయితే మాకు సంబంధించిన స్థలాల్లో కబ్జా జరిగింది. కబ్జాదారుల నుంచి మా స్థలాన్ని విడిపించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని బాధితులు ఆకుమల్ల వెంకటరెడ్డి, ఉద్దగిరి రాజేష్, డేగా రామకృష్ణ యాదవ్, ఆర్జ నాంచారయ్య, ఆర్జ వీర మణికంఠ, గోపిరెడ్డి, ఆల్తి కనకదుర్గ, వల్లభనేని పావని గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కాజా టోల్ గేట్ పక్కన నాగార్జున యూనివర్సిటీ వెనుక నంబూరు విలేజ్ లో సుమారు 60 మంది మధ్యతరగతి ప్రజలు చట్టబద్ధంగా డబ్బు చెల్లించి కొనుక్కున్నామని తెలిపారు. దాదాపు 5 ఎకరాల స్థలాన్ని ప్లాట్లుగా విభజించి 60 మందికి 2019 నుంచి 2025 వరకు పలు దఫాలుగా లంకిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన రిజిస్టర్ జీపీ ద్వారా జీపీ హోల్డర్ నంబూరు నాగేశ్వరరావు మా అందరికి రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు. కొత్త గవర్నమెంట్ రావటం, అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత సదరు జీపీ చేసిన వ్యక్తి లంకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు ఒంగోలుకు చెందిన టీడీపీ నేత, మాజీ వైసీపీ నేత అయిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, అతని అనుచరులు మరికొంతమంది వ్యక్తులు మా స్థలాన్ని అక్రమంగా కబ్జా చేశారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మాపై దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారని వారు వాపోయారు. మేము నంబూరులో వచ్చేసి లంకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఆ 5 ఎకరాల ల్యాండ్ని 2019లో నంబూరు నాగేశ్వరరావు అనే వ్యక్తికి జీపీఏ చేశారు. ఆ జీపీఏ చేస్తే అతని దగ్గర నుంచి మేము 2021లో నేను కొన్నాను. నాతో పాటు మా సభ్యులందరూ సుమారు 60 మంది వరకు, ఇది ఎవరి స్థామకు తగ్గ వాళ్ళ సైట్లో కొనుక్కున్నాము. యథేచ్ఛగా అప్పటి నుంచి ఎంజాయ్ చేస్తున్నాం. లాస్ట్ 1 year బ్యాక్ ఈ ఒంగోలు నుంచేసి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఈ నంబూరు నాగేశ్వరరావు జీపీ ఎక్కడ పొదిల్లో, ప్రకాశం జిల్లాలో పొదిల్లో ఎవరికి చెప్పకుండా అక్కడ క్యాన్సిలేషన్ చేశారు. అది క్యాన్సిలేషన్ చేసి తర్వాత మా సైడ్లోకి వచ్చేసి మా సరిహద్దులు మొత్తం తీసేసి తను దొమ్మిది దొరికాడు. తర్వాత మాకు తెలిసింది, మేము కూడా వచ్చినాం, ఎవరు ఉండట్లేదు. ఇదే టైంలో ఈ నంబూరు నాగేశ్వరరావు వచ్చేసి తను కోర్టుకి వెళ్ళేసి ఇట్లా నా జీపీ నాకు చెప్పకుండా రద్దు చేశారని చెప్పి కోర్టుకి వేశాడు. కోర్టు కూడా ఇతను జీపీ ఎవరైతే సూర్యప్రకాష్ రెడ్డి చేయించుకున్నారో అది క్యాన్సిలేషన్ చేశారు. క్యాన్సిలేషన్ చేసినా కూడా వచ్చి సైట్లకు దొంబి చేస్తూ ఎవరైనా మేము ఒకళ్ళిద్దరు వెళ్తే కనుక వాళ్ళని బెదిరించాలు, కొడతామని చెప్పడాలు, మీరు ఎవరు, అసలు మీకు సంబంధం ఏంటిది, ఇది నాది నాకు చూస్తామని చెప్పేసి ఆ రకంగా చెప్పుకొస్తున్నాడు. మరోవర్ అసలు ఎవరైనా ఈ విషయంలో కూడా ఎవరా ఈ సూర్యప్రకాష్ రెడ్డి అని చెప్పి మేము లోకల్లో ఏది కాజాలో నంబూరులో ఉన్న తమ్మా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని కూడా కలిసాం. ఎవరండి అంటే అతను చాలా పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి, పొలిటికేషన్ ఏపీలో ఎవరు అడిగినా చెప్తారు.
అంత ఏపీలో ఎవరన్నా చెప్తున్నారంటే కనుక ఏదో ఉంటుందని మేము కూడా యూట్యూబ్ లో చెక్ చేసాం. యూట్యూబ్ లో చెక్ చేసి అతని గురించి మొత్తం భూ కబ్జాలు, భూదందాలు. ముదినేపల్లి మండలం సింగరాయపాలెం అండి మాది. మా మిస్సెస్ పేరు మీద నంబూరు గ్రామంలో కాజా టోల్ ప్లాజా కిందండి నంబూరు గ్రామంలో సైట్ కొన్నామండి. మేము 2001 నుంచి 2005 వరకు సుమారుగా 50 మంది ప్లాట్లు కొన్నామండి. 2001 నుంచి 2025 వరకు ప్లాట్లు కొన్నామండి. 50 మంది కొన్నామండి. 50-60 మంది కొంటే మన నంబూరు నాగేశ్వరరావు గారు లంకిరెడ్డి శ్రీనివాస్ దగ్గర జీపీ తీసుకున్నారండి. జీపీ తీసుకుంటే ఆయన మేమందరం కలిపి నంబూరు నాగేశ్వరరావు దగ్గర కొన్నామండి. ఇప్పుడు కొత్తగా లంకిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చి ఆ జీపీ చెల్లదని చెప్పి మా ప్లాట్లన్నీ మమ్మల్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నాడండి ఆయన. ఈయనకి తోడు మళ్ళీ సూర్యప్రకాష్ రెడ్డి అని ఒంగోలు అండి. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కబ్జాలు చేశాడండి ఆయన. ఇప్పుడు ఆయన కూడా వచ్చి మమ్మల్ని అసలు సైట్లోకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదండి. ఇది మాకు తగిన న్యాయం చేయాలి మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం అండి. మా 20 మంది మేము జీపీ ద్వారా కొనుక్కున్నాయి. మేము అమౌంట్ అంతా ఈయనకి నంబూరు నాగేశ్వరరావుకి కట్టామండి. ఈయన మరి ఆయనకి లంకిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఏం గొడవలు వచ్చినాయో మాకు తెలియదండి. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చెల్లవంటున్నాడండి. జీపీ ఇచ్చాక ఎందుకు చెల్లదండి? జీపీ ఇచ్చింది లంకిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గుంటూరు లాలాపేటలోని గాంధీ బొమ్మ సెంటర్లో మంగళవారం వామపక్ష పార్టీలు రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని తగ్గించాలని డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని వామపక్షాలు నిర్వహించాయి. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. పెంచిన ధరలు తగ్గించేంత వరకు ప్రజల పక్షాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అదాని అంబానీలకి భారత ప్రజల్ని తాకట్టు పెడుతున్న నేపథ్యంలో డీజిల్, పెట్రోలు, వంట గ్యాసు, వాణిజ్య గ్యాసు అసాధారణంగా పెరిగి సామాన్య ప్రజలకి పెనుభారంగా మారింది. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర పన్నులు కూడా 36% పెరిగినాయి. కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నులు కలిస్తే అసలు ఉత్పత్తి ధర కన్నా రెట్టింపు ఎక్కువగా ఉన్నాయి. కార్పొరేట్లకి భారీ రాయితీలు ఇచ్చేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలు 50 మంది వాడుకునేటువంటి వంట గ్యాస్ ధరని 2 రెట్లు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక పెంచడం నరేంద్ర మోడీకి సిగ్గుపోయే పని. కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం చివరిలో 410 రూపాయలు ఉన్నటువంటి వంట గ్యాస్ ఈనాడు 937 పెరిగింది. ఇది నరేంద్ర మోడీ వైఫల్యం. అలాగే పెట్రోల్, డీజిల్ ఈరోజు పెట్రోల్ 117.5 ఉంది. డీజిల్ ఆనాడు 56 ఉంటే ఈనాడు 105 రూపాయలు ఉంది. ఇవాళ భారతదేశం ఎలిగిపోతుంది. నరేంద్ర మోడీ విశ్వగురు అని చెప్పుకోవడానికి బీజేపీకి, ఎన్డీఏ కూటమి పార్టీలకి నైతికత ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే మాది డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని చెబుతూ ఉంటాడు. మరి వాళ్ళ రూపాయి విలువ డాలర్కి 96 రూపాయలు ఉంది. అంతకుముందు 63 రూపాయలు ఉంది. భారతదేశం అప్పు 53 లక్షల నుండి 2,67 కోట్లకు పెరిగింది. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా సెస్ విధించడం. వాస్తవంగా ఈ పెట్రోల్, గ్యాస్, డీజిల్లో సగం పైగా పన్నుల భారం ఉంది. ఆ పన్నుల భారం తగ్గిస్తే ప్రజలకు ఊరట వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో పెద్ద ఎత్తున ధరలు పెరిగినాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గగ్గోలు పడతా ఉంది. మరి ప్రజలకు ఊరటనివ్వటం కోసం వాళ్ళు పన్నులు తగ్గించుకోవచ్చు కదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు మన పక్కనే ఉన్న కేజీ బేసిన్లో దాదాపు 20 మిలియన్ టన్నుల గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ దొరుకుతూ ఉంది. వాటిని మహారాష్ట్రకి, గుజరాత్కి అంబానీ తరలించుకుని వెళ్తూ ఉన్నాడు. దానిలో సగభాగం ఆంధ్ర రాష్ట్రకి ఇవ్వాలని చెప్పి ప్రణాళిక సంఘం చెప్పింది. వాస్తవానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంపద సృష్టిస్తా అని చెప్తా ఉంటున్నాడు. కానీ సృష్టించబడిన సంపదను మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకోవటం లేదు. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో
గ్యాస్ 200 రూపాయలకి ఇవ్వచ్చు. ఆ అవకాశాన్ని ఆంధ్ర రాష్ట్రం ఉపయోగించుకోవట్లేదు. అందుకని అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా ప్రజల మీద భారాలు పడకుండా చేసే ప్రయత్నాలు పాలకులు చేయాలి. కానీ దీని అవకాశంగా ఉపయోగించుకొని కార్పొరేట్లకు వరాలు ఇస్తూ ఉన్నారు, పేదలకు భారాలు వేస్తూ ఉన్నారు. అందుకని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తక్షణమే పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వామపక్ష పార్టీలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి, బడా పారిశ్రామికవేత్తలకి లక్షల కోట్ల రూపాయల అప్పులను రద్దు చేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.